హాయ్ ఫ్రెండ్స్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు రావడం జరిగింది. హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కు నేను కేరళకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా ఆ కేరళ సీనరీస్ మీకు అప్లోడ్ చేస్తా యూట్యూబ్లో ఫ్రెండ్స్. తప్పకుండా వీక్షించండి. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో రావడం జరిగింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా చూడండి, ఆనందించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు చూస్తున్నది మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ. మేము మొత్తం 25 మంది శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రావడం జరిగింది. కేరళలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని చూడడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఎయిర్పోర్టులో మా యొక్క లగేజెస్ను హ్యాండ్ ఓవర్ చేశాము. వాళ్ళు మాకు ప్రయాణం చేయడానికి కావాల్సినటువంటి టికెట్స్ను మాకు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో సేద తీరుతూ మేము టిఫిన్స్ చేస్తున్నాము. వీళ్ళంతా కూడా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. 10 ఫ్యామిలీస్, 25 మంది వచ్చాము. ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మీరు ఇప్పుడు చూస్తున్నారు. మేము కేరళలో ఉన్నటువంటి మున్నార్ ప్లేస్కు వెళ్తాము. వాటి యొక్క విశేషాలు కూడా మీకు తెలియజేస్తాము. బ్యూటిఫుల్ సీనరీ ఉంటుంది. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టు కోచి ఎయిర్పోర్ట్ వరకు నేను చిత్రీకరించినటువంటి వీడియోను మీకు అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే మేము టికెట్స్ తీసుకున్న తర్వాత మా డెస్టినేషన్కు మేము వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో తీసినటువంటి వీడియో. అద్భుతమైనటువంటి షాప్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇరువైపులా మా ఫ్రెండ్స్తో పాటు మేము వెళ్తూనే ఉన్నాము. వివిధ రకాలైనటువంటి షాప్స్ చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది. వాటిని చూడగానే ఐటమ్స్ కొనాలనే విధంగా డెకరేట్ చేశారు, చాలా బ్యూటిఫుల్గా. ఇది ఒక గొప్ప అద్భుతమైనటువంటి అనుభూతి మాకు. అంతకుముందు కూడా మేము ఢిల్లీ టూర్కి వెళ్ళాము. అది కూడా 5 డేస్ ప్రోగ్రామ్. ఇప్పుడు కూడా 5 డేస్ ప్రోగ్రామ్. మా పిల్లలతో పాటు మేము కూడా కేరళకు రావడం జరిగింది. మా మిత్రులు కూడా వచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్నది, నేను ఫ్లైట్కు దగ్గరలో ఉన్నాను. ఫ్లైటు ఎక్కుతున్నాను నేను. మీరు ఇప్పుడు చూస్తున్నారు. లోపలికి వస్తున్నాను నేను. ఒక అద్భుతమైనటువంటి అనుభూతి. చూడండి ఎంత పెద్దగా ఉందో ఫ్లైటు. ఇండిగో ఫ్లైట్. చాలా విశాలమైనటువంటి ప్లేన్ ఇది. చుట్టుపక్కల మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్ను ఒకసారి వీక్షించండి మిత్రులు. వీళ్ళంతా మా ఫ్రెండ్స్. వాళ్ళు ఫ్లైట్ ఎక్కడానికి సిద్ధమయ్యారు అందరూ కూడా. చూడండి, వీళ్ళంతా మా మిత్రులే. ఇంకా వస్తూనే ఉన్నారు మా మిత్రులు. ఫ్రెండ్స్తో కలిసి చాలా సరదాగా ఉంటుంది. ఢిల్లీ టూర్ కూడా అలాగే జరిగింది. మా మిస్సెస్ని ఇప్పుడు చూస్తున్నారు, మీకు కనపడుతుంది. దూరం నుంచి కూడా ఇండిగోను మీరు చూస్తున్నారు. పరిసర ప్రాంతాన్ని మీరు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. దాదాపుగా 180 మెంబర్స్ ప్యాసింజర్స్ వెళ్ళడానికి ఈ ప్లేన్ ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి ఎంత చక్కగా ఉన్నదో. చాలా అద్భుతమైనటువంటి అనుభూతి మాకు
ఇది ఫ్లైట్లో తీసినటువంటిది. ఫ్లైట్లో కూర్చొని మేము ఈ వీడియోను తీసాము ఫ్రెండ్స్. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. వీలుంటే మీరు కూడా కేరళ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఫ్లైట్ కదులుతున్నప్పుడు నేను తీసినటువంటి వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ కూడా ఒకసారి తీశాను. మా మిత్రులు కూడా బ్యాక్ సైడ్లో ఉన్నారు. అవి మీకు చూపించడానికే మరొకసారి వీడియో తీశాను. అందరూ చుట్టూ కూడా 25 మెంబర్స్ అంతా మా ఫ్రెండ్సే ఉన్నారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, పిల్లలతో సహా ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత సువిశాలమైనటువంటి ప్లేనో చూడండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మీతో ఈ వీడియో షేర్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ప్లేన్ రన్ అవుతున్నప్పుడు కూడా నేను తీయడానికి ప్రయత్నం చేశాను. చూడండి ఫ్రెండ్స్. అలాగే మేము ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కోచి ఈ ఎయిర్పోర్టుకు మేము బయలుదేరుతున్నాము. సుమారుగా మాకు 1:20 పట్టింది. దిగానే మాకు బస్సు రెడీగా ఉన్నది. అందులో మేమందరం ఎక్కడం జరిగింది, మా మిత్రులతో సహా. చూడండి ఫ్రెండ్స్, బస్సులో మేము ప్రయాణం చేస్తున్నాము కోచి ఎయిర్పోర్టు చేరుకోవడానికి. జస్ట్ 5 minutesలో మేము కోచి ఎయిర్పోర్టును చేరుకున్నాము. ఆ దృశ్యాల్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు ఫ్రెండ్స్. కోచి ఎయిర్పోర్టు రానే వచ్చింది. మేమందరము మా ప్రయాణాన్ని కొనసాగించాము. మా ఫ్రెండ్స్ మీకు కనపడుతున్నారు, ఈ వీడియోలో చూస్తూనే ఉన్నారు. బయటకు వెళ్ళి మేము మళ్ళీ బయటకు వెళ్ళి మున్నార్కు వెళ్ళడానికి మాకు వెహికల్ సిద్ధంగా ఉంది. అవుట్ సైడ్లో, ఎయిర్పోర్ట్కి అవుట్ సైడ్లో మా ప్రయాణాన్ని మేము కొనసాగిస్తున్నాము. ఇది కూడా కోచి ఎయిర్పోర్ట్ కూడా చాలా అద్భుతమైనటువంటిది. ప్రపంచంలోనే గొప్ప పేరున్నటువంటి ఎయిర్పోర్ట్ ఇది. చాలా నీట్గా ఉంది ఎయిర్పోర్టు. ఎక్కడ చూసినా కూడా చాలా నీట్గా అనిపించింది మాకు. ఈ లైట్ సిస్టమ్ మనం చూస్తున్నాము మనం. ఇవన్నీ కూడా సోలార్ సిస్టమ్ తోటే రన్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సోలార్తో నడిచేటువంటి ఎయిర్పోర్టు ఏది కూడా లేదు. ఇదే మొట్టమొదటి కోచి ఎయిర్పోర్టు. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి హాయ్ చెప్తుంది. చూడండి ఎంత చక్కగా ఉన్నదో. అక్కడ ఆ షాప్కు బయలుదేరి చూపెడుతున్నాను. రకరకాల చాక్లెట్స్ ఉన్నాయి. అవి కోకోనట్తో తయారైనవి. ఇదంతా కూడా కోచి ఎయిర్పోర్టు. వీళ్ళంతా మా మిత్రులు, వాళ్ళ పిల్లలు. వీళ్ళు కూడా మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాము. ఎయిర్పోర్ట్ అవతలికి వెళ్ళడానికి వెళ్తూనే ఉన్నాము. ఎయిర్పోర్టు అవతలికి మాకు మున్నార్ వెళ్ళడానికి వెహికల్ రెడీగా ఉంది. ఆ దిశగా మేము అందరం కూడా
కదులుతూ ఉన్నాము. ఒకసారి ఆ ఎయిర్పోర్టును చక్కగా చూడండి ఫ్రెండ్స్. మేము మా వెహికల్లో కూర్చొని ఈ వీడియోని షూట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎంత అద్భుతంగా ఉంది రోడ్స్. మున్నార్కు వెళ్తున్నాం మేము. మున్నార్కు వెళ్తూ ఇది మా వెహికల్. ఆ వెహికల్లో కూర్చొని ఈ వీడియోను షూట్ చేయడం జరిగింది. విశాలమైనటువంటి రోడ్స్, చాలా గ్రీనరీగా ఉంది, చాలా అందంగా ఉంది ఆ ప్రదేశం. వెళుతూనే ఉన్నాము. దారిలో వాటర్ ఫాల్స్ మేము చూడాలనుకున్నాము, కానీ మా ఆశ నిరాశగా మారింది. ఎందుకంటే అక్కడ వాటర్ ఫాల్స్ అనేటువంటివి ఆ ప్రాంతంలో వాటర్ అనేది రావడం లేదు. పేరుకి అది వాటర్ ఫాల్. మా ప్రయాణ మార్గంలో వీడియోను షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బోర్గా అనుకోకూడదు, ఎందుకంటే చాలామంది కేరళ చూడొచ్చు, చూడకపోవచ్చు. కేరళ చూసిన వాళ్ళకు బోర్గా అనిపిస్తుంది, కానీ చూడని వాళ్ళకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎంత గ్రీనరీగా ఉందో చూడండి. ఎక్కడ చూసినా పచ్చదనమే, చాలా భూతల స్వర్గంలాగా కనిపించిందండి. వీలుంటే ఖచ్చితంగా కేరళకు వెళ్ళండి మిత్రులు. ఎంత గ్రీనరీగా ఉంది చూడండి. రోడ్డుకి ఇరువైపులా ఎక్కడ చూసినా కూడా కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. చాలా విశాలమైనటువంటి ప్రాంతాన్ని మనం చూస్తున్నాము. ముందు మీరు అరటి చెట్లు కూడా చూస్తుంటారు. రబ్బర్ను తయారు చేసేటువంటి చెట్లు కూడా ఉన్నాయి. ఎంత గ్రీనరీగా ఉందో చూడండి ఫ్రెండ్స్. షూట్ చేస్తున్నా కొద్దీ బోర్ అనిపించలేదు నాకు. మీకు చూపించాలనేటువంటి తాపత్రయంతో నేను చూపించాను. ఇది మేము మున్నార్ను చేరుకోవడానికి ఇది మార్గం. కోచి నుంచి ప్రయాణమయ్యాము. ఎయిర్పోర్ట్ నుంచి మున్నార్ దాదాపుగా 108 కిలోమీటర్లు ఉన్నది. సో అప్రాక్సిమేట్లీ 4 అవర్స్ మాకు పట్టింది ఈ జర్నీ. కోచి నుండి మున్నార్ వరకు 108 కిలోమీటర్లు ఉంటుంది. వేరు మార్గంలో కూడా వెళ్ళొచ్చు. రకరకాల నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో కూడా సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయి. ఎంత గ్రీనరీగా ఉందో చూడండి ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉన్నది. ఎక్కడ కూడా గ్యాప్ అనిపించట్లేదు నాకు. ఎక్కడ చూసినా ఇల్లు, మధ్యలో ఖాళీ స్థలంలో కొబ్బరి చెట్లు, అరటి చెట్లు మీరు చూస్తూనే ఉన్నారు. 2 వైపులా షూట్ చేశాను. 2 వైపులా చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ కనబడింది నాకు. వేరే ప్రాంతాల్లో చూస్తుంటే విలేజ్కి గ్యాప్ ఉంటుంది, కానీ ఇక్కడ ఏ విలేజ్ ఎక్కడ స్టాప్ అవుతుందో కూడా నాకు అర్థం కాలేదు. అంతా కలిసిపోయింది. హైదరాబాద్ సికింద్రాబాద్లో కలిసినట్టు అలాగే అనిపించింది నాకు. బోర్డు చూస్తే కానీ ఓహో ఇది విలేజా అని అప్పుడు నేను అనుకున్నానే తప్ప అసలు విలేజ్ అంటూ పర్టికులర్గా ఉన్నట్టు అనిపించలేదు. మన దగ్గర చూస్తే ఒక విలేజ్కి మరో విలేజ్కి మధ్యలో 5 కిలోమీటర్స్, 15 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ మనకు ఆ విధంగా బోర్డ్స్ ఉంటాయి. ఇది కూడా అద్భుతమైనటువంటి ప్రదేశము. ఓల్డ్ బ్రిడ్జ్ నుంచి మేము వెళుతూ ఉన్నాము.
చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్ సీనరీ. ఇంకా ముందుకు కదులుతూనే ఉన్నాము. చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. వాస్తవం చెప్పాలంటే ఇది ఒక భూతల స్వర్గం లాగా అనిపించింది నాకు. ఖచ్చితంగా లైఫ్లో కేరళను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. అద్భుతమైనటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయి. నేను మళ్ళీ వీడియోలో మీకు అద్భుతమైనటువంటి సీనరీస్ని చూపెడతాను. మున్నార్లో కొన్ని ప్రాంతాల్లో సీనరీ ప్లేసెస్ ఉన్నాయి. వాటిని మీకు చూపెడతాను, మళ్ళీ అప్లోడ్ చేస్తాను. నా వీడియోను ఫాలో కండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటికీ నేను దాదాపుగా 63 వీడియోస్ పెట్టాను. చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క వీడియో కూడా చాలా డిఫరెంట్గా ఉన్నది. నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సజెషన్స్ ఇవ్వండి. నాకు ఏదైనా తప్పులు దొరికినట్టయితే వాటిని నేను తప్పకుండా సరి చేసుకుంటాను ఫ్రెండ్స్. తప్పకుండా మీరే బలం నాకు, మీరే నా బలహీనత. కాబట్టి ఖచ్చితంగా మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అలా చూస్తూ పోతుండండి. అద్భుతమైనటువంటి వాతావరణంలో మనం వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. చూడండి, అప్పటికే చాలా టైం అయిపోయింది. మాకు 1 గంటన్నర టైం మాకు కోచి ఎయిర్పోర్ట్లో కొద్దిగా ప్రాబ్లం రావడం వల్లనే మా ప్రయాణం గంటన్నర ఆలస్యమైంది. అప్పటికి ఇంకా కూడా భోజనం చేయలేదు. ఇక్కడ భోజనం చేయడానికి టైం దొరికింది. ద సిల్వర్ టిప్స్ చాలా అద్భుతమైనటువంటి హోటల్ మీరు చూస్తున్నారు. దీన్ని కూడా షూట్ చేశాను. చాలా నీట్గా ఉన్నది, మెయింటైన్ చేసే సరౌండింగ్స్ కూడా చాలా బాగా అనిపించింది. ఎంత క్లీన్గా ఉన్నది. ఫుడ్ కూడా చాలా వెరైటీగా అనిపించింది. ఎందుకో నేను ఇక్కడ ఈ టైంలో భోజనం చేస్తున్నప్పుడు ముందుగా సూప్ ఇచ్చారు వాళ్ళు. చాలా వెరైటీగా ఉన్నది. నైట్లో కూడా డిన్నర్ చేశాను. ఆ టైంలో కూడా మాకు సూప్ ఇచ్చారు. ఇది చూడండి ఎంత నీట్గా కనపడుతుందో. ఎక్కడ చూసినా కూడా వుడ్ కార్వింగ్ చాలా అద్భుతంగా ఉన్నది. నీట్గా మెయింటైన్ చేశారు. సో వీఆర్ వెల్ సాటిస్ఫైడ్ రియల్లీ. ఎంత చక్కగా ఉన్నదో చూడండి హోటల్. ద సిల్వర్ టిప్స్. ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్తున్నాము. లోపలి భాగాన్ని కూడా మీరు ఇప్పుడు చూస్తున్నారు. చాలా చక్కగా అందంగా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. చాలా ఆకలిగా ఉన్నది. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు ఈట్ ఫుడ్. సో సమ్ ఆఫ్ దే గెట్ ఫుడ్. భోజనం చేసిన తర్వాత మళ్ళీ ప్రయాణమయ్యాం. మధ్యాహ్న భోజనం అనంతరం మళ్ళీ మా ప్రయాణాన్ని కొనసాగించాము. చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతమైనటువంటి ప్లేసెస్ను మీరు చూస్తున్నారు. కొన్ని ప్లేసెస్ చూసాం మేము, చాలా ఇరుగ్గా అనిపించింది. కొత్తమంగళం నుంచి, అంటే మేము భోజనం చేసిన ప్లేసు కొత్తమంగళం, అక్కడ భోజనం చేసిన తర్వాత మళ్ళీ మా ప్రయాణాన్ని కొనసాగించాము. సో మా వెహికల్లో చాలా అద్భుతమైనటువంటి ఏసీ వేయడం జరిగింది. మా ప్రయాణం అలా సాగుతూనే ఉన్నది. చాలా బాగా అనిపించింది కూడా. అందుకే మీకు ఈ వీడియోను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఆదరించండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఏమైనా
సజెషన్స్ ఇచ్చేది ఉంటే సజెషన్స్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా మీకు మంచి మంచి వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్. గతంలో కూడా చాలా వీడియోలు పెట్టాను నేను. మానసాదేవి మహాక్షేత్రం అని పెట్టడం జరిగింది. యాదాద్రి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఆ వీడియో కూడా పెట్టడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు నా వీడియోలను ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత మీకు నోటిఫికేషన్ వస్తుంది. రేపు కూడా మీకు మరికొన్ని వీడియోలను అప్లోడ్ చేస్తాను. రేపు మేము మున్నార్ సైట్ సీయింగ్ ప్లేసెస్కు వెళ్తున్నాము. రోజ్ గార్డెన్ కావచ్చు, తర్వాత అక్కడ మనకు టీ పాయింట్ సంబంధించిన టీ ట్రీస్ ఉంటాయి కదా, సో వాటిని మేము చూస్తామని అనుకుంటున్నాము. ఏది ఉన్నా కూడా ప్రతిదీ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను యూట్యూబ్లో. ఖచ్చితంగా మీరు ఫాలో కండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నన్ను ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరికొన్ని మంచి మంచి వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొస్తాను. మా ప్రయాణం ఇలా సాగుతూనే ఉన్నది. ఎంత వీడియో షూట్ చేసినా కూడా తనివి తీరలేదు. అసలు షూటింగ్ అనేటువంటిది ఆపాలనిపించలేదు, అంత అద్భుతంగా అనిపించింది. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో వాతావరణం, ఎత్తైనటువంటి కొండలు, పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. అదే హైదరాబాద్లో చూస్తే విపరీతమైనటువంటి టెంపరేచర్ ఉన్నది, కానీ ఇక్కడ చాలా చల్లగా ఉన్నది. అప్రాక్సిమేట్లీ 23 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉన్నట్టు అనిపించింది మాకు. సో దీనికి హైదరాబాద్లో ఉన్నటువంటి టెంపరేచర్కు దీనికి చూస్తే చాలా తక్కువగా ఉన్నది. తెలంగాణలో చూస్తే బగబగా ఎండలు మండిపోతున్నాయి, కానీ ఈ ప్రాంతానికి రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అందుకే పెద్దవాళ్ళు అంటారు, పొద్దున్న లేవగానే పచ్చని చెట్లను చూడండి, కళ్ళకు చాలా ఆరోగ్యం అని చెప్పి అంటున్నారు. సో నిజంగా చెప్పాలంటే కేరళ వాసులు నిజంగా అదృష్టవంతులు. ఎటువైపు చూసినా కూడా పచ్చని చెట్లతో అలరాడుతుంది. భూధర స్వర్గం నిజంగా చెప్పాలంటే. తీస్తూనే ఉన్నాం వీడియో, తీస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్. డెఫినెట్లీ మళ్ళీ కూడా రేపు వీడియో షేర్ చేస్తాను మళ్ళీ. ఇది మరొక నది. మేము వెళ్తున్నటువంటి బ్రిడ్జ్ దాదాపుగా 100 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బ్రిడ్జ్ అని మాకు తెలిసింది. అలా దాని మీదకెళ్ళి వెళ్తూనే ఉన్నాము. ఇక్కడ మనకు గార్డెన్ విజిట్ ఉన్నది. హర్బల్ ప్లాంట్స్ ఉన్నాయని ఇక్కడ మీరు అంటే హర్బల్ ప్లాంట్లు ఎక్కడైతే ఉన్నదో అక్కడ వీడియో మాకు అలో చేయలేదు. చెప్పారు వాళ్ళు ఒక్కొక్క ప్లాంట్ యొక్క ప్రాముఖ్యత ఏంటిది. ఇక్కడ మీరు చూస్తున్నది రకరకాలైనటువంటి సెంటులు ఉన్నాయి. ఆ సెంటులు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే మనకు తేనె కూడా దొరికింది, అద్భుతమైనటువంటి తేనె. గిరిజన వాళ్ళు తెచ్చి ఇక్కడ పెట్టినటువంటివి. తర్వాత మేము ఆ గార్డెన్కి వెళ్ళిన తర్వాత సేవ తీరాము. సాయంత్రం 7 గంటలకు టీ తాగుతూ కాలక్షేపం చేస్తాము. ఇక్కడ చాలా సరదాగా అనిపించింది. సో కాస్త అలా చూపెట్టాలనిపించింది మీకు. సో అద్భుతమైనటువంటి వాతావరణాన్ని మేము చూసాము. ఇది మా వెహికల్ ప్రయాణం చేస్తున్నాము. ఇందులో రకరకాల హర్బల్ మెడిసిన్స్ దొరుకుతుంటాయి. చాలా జబ్బులకు సంబంధించినటువంటివి ఈ షాపులో మేము తీసుకోవడం జరిగింది.
తర్వాత మేము నైట్లో పడుకోవడానికి ఇక్కడ మున్నార్కు చాలా దగ్గరలో ఉన్నటువంటి హిల్ స్టేషన్కి వచ్చాము. వచ్చేసి అక్కడ వాళ్ళతో మాట్లాడేసి రూమ్ బుక్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత భోజనానికి నైట్ డిన్నర్కు ఉపక్రమించాము. ఇక్కడ కూడా చాలా నీట్గా ఉంది హోటల్, చాలా బాగుంది. వండర్ ఏంటంటే మధ్యాహ్నం మేము స్టార్టింగ్లో సూప్ ఇచ్చారు.